ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు మనం ధ్యానించుకోబోయే వాక్యం ఏంటంటే మొదటి సమూయేలు 2వ అధ్యాయం 2వ వచనం నుంచి చూసుకుందాం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీ తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరిశీలించువాడు. ఇకను అంత గర్వంగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. ప్రఖ్యాతి నొందిన వీలుకాండ్రు ఓడిపోదురు, త్రొట్రిల్లిన వారు బలము ధరించుకుందురు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికిపోదురు. ఆకలి గొన్న వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యము ఐశ్వర్యమును కలిగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఈరోజు మనము చదువుకున్నటువంటి వాక్యము, దేవుడు యెహోవా దేవుడు వంటి వాడు ఎవరు లేరు. ఆయనే భూమి ఆకాశములను సృజించి మనల్ని తన చేతులతో తయారు చేసుకున్నారు. ఈ సృష్టి అంతా మానవులమైన మన కోసము ఆయన ముందుగానే సృజించారు. తర్వాత ఎంతో ప్రేమతోటి మనుషుల్ని తయారు చేశారు. అయితే రక్షణ యెహోవా యందు వస్తుంది. భూలోకమందు కూడా మనకి ఆయన చూస్తారు, మరి పరలోకమందు కూడా ఆయన పరలోకాన్ని ఇస్తాను అని అంటున్నారు. అలా అయితే యేసుక్రీస్తుని నమ్ముకునే వాళ్ళు నీతిగా ఉండాలి, ఆయన చెప్పినట్టు వినాలి, ఆయన మాదిరిగా తీర్చుకోవాలనేసి బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇక్కడ మనం 6వ వచనం చూసుకున్నట్లయితే, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మరి శ్వాస తీసుకుంటూ బ్రతుకున్నటువంటి ప్రతి మనిషిని అయితే సజీవుల్లో లెక్కల్లో ఉంచాలి అని అన్నా దేవుని వశంలోనే ఉంది. మృతులలో అంటే చనిపోవడానికి కూడా ఆయన ఒక దినాన్ని రాసి ఉంటాడు. ఆ దినం కూడా యెహోవా చేతిలోనే ఉందని బైబిల్ వాక్యం చెప్పబడుతుంది. అయితే పాతాళమునకు పంపుచు అందులో నుంచి రప్పించువాడు ఆయనే. పాతాళంలోకి పంపే అధికారం ఆయనకుంది, అందులోంచి బయటికి తీసుకొచ్చే అధికారం కూడా దేవునికి ఉందని బైబిల్ వాక్యంలో చెప్పబడుతుంది. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలిగజేయవాడు. యెహోవా దరిద్రం కూడా మనం చాలా గర్వంతో ఉన్నట్లయితే మనకి దరిద్రం కూడా ఆయన చూపించగలుగుతాడు. మరి ఆయన యందు భయభక్తులు కలిగిన యెడల ఆయన చిత్తంలో మనం ఉన్నట్లల్లా ఆయన ఐశ్వర్యవంతులుగా కూడా చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు గలవాడని బైబిల్ వాక్యం చెప్పబడుతుంది. యెహోవా కృంగజేయువాడును లేవనెత్తినవాడును ఆయనే. మనుషులు కృంగజేయువాడు ఆయనే, మరి కృంగిపోతున్న మనుషుల్ని లేవనెత్తువాడు ఆయనే అని బైబిల్ వాక్యంలో చెప్పబడుతుందనమాట. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టువాడు ఆయనే అని చెప్తుంది. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టువాడు ఆయనే అని చెప్తుంది. ఈ సర్వ సృష్టి మీద మొత్తము ప్రపంచాల మీద ప్రతి ఒక్క దాని మీద అధికారం కలిగినటువంటి వాడు యెహోవాయే. యెహోవాని మనము నమ్ముకోవాలి. ఆయన చిత్తానుసారంగా జీవిస్తే భూలోకంలోనూ పరలోకంలోనూ కూడా ఆయన మనల్ని మరి చూసుకుంటానని బైబిల్ వాక్యం చెప్తుంది. ఇక్కడ భూలోకంలో మనకి కాపాడి సంరక్షించేవాడు తండ్రి అయిన దేవుడు. అలాగే మనం ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకున్నట్లేడలా, ప్రభువుకు మాదిరిగా మనం నడుచుకున్నట్లేడలా మనకి పరలోకాన్ని కూడా ఇస్తానని బైబిల్ వాక్యం చెప్పబడుతుంది. ఈ చిన్న వాక్యంతో నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవుడికి వేలాది స్తుతులు చెల్లించుకుంటూ వందనాలు చెల్లించుకుంటున్నాను.